ఫ్రెండ్స్ ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తున్నా. తిరుపతికి పోయి తిరుపతిలో కొన్నాను ఫ్రెండ్స్, బనానా క్లబ్ లో. ఈ షర్ట్ ఎట్టుంది కామెంట్ బ్రో. బ్రో నీది బాగుంది, ఫార్మల్ గా చాలా బాగున్నావు. నేనేదో పిచ్చి పిచ్చిగా ఏకలు ఆకులు వేసుకొచ్చా. నేడే శ్రీకాంత్ బ్రో అయితే కనిపించాడు, మైవిలేశ్వర్ శ్రీకాంత్ బ్రో. లేదు బ్రో అట్లా కాదు, మీలా కంటెంట్ చేయడం కష్టం బ్రో. చేపల పులుసు, సొంటన్నం, ఇంకా నెల్లూరులో ఏం ఫేమస్ నాకు అవన్నీ చూపించాలి. మీకన్నీ ఒకే దగ్గర చేసి మీరు కూర్చుంటే చాలు, అన్ని మీ ముందుంటాయి. వచ్చారండి సరేనా? మామగారిని మాత్రం మరీ 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 కనిపించారు. ఢిల్లీలో ఎవరైతే కనిపించారా సేమ్ మళ్ళీ కాదు. ఫిష్ బ్రో ఇది లసూని ఫిష్ అంట. ఎట్లుంటుందో వాడదు. వట్టి తునకలు వట్టి తునకలు బిజినెస్ ఆ బ్రో, అది బిజినెస్. వట్టి తునకలు ఇవ్వండి. ఇంకా అన్నమాట ఇప్పుడు స్నాక్స్ అయిపోతుంది ఫైనల్గా పోతున్నాం. ఏంది అన్నీ ఏందో వీటి పేర్లు అయితే తెలియదు కానీ లైట్గా చూడండి. ఈ చికెన్ ఇందాక అయ్యా కాదు, మసాలాని కొన్ని రోజులు ఎత్తుపెట్టి అది చెప్పాడు. ఇదేంద్రా ఎత్తుపెట్టేది ఏంది నాకేం అర్థం కదా, కానీ అది చెప్పాడు కదా. దానికి ఒక ఫ్లేవర్ తెచ్చి తర్వాత పూసి పెట్టి కాలస్తుంటే కతక్కన ఉండింది టేస్ట్. మీ ఉంటాయి కతక్కన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ ది నేచర్. ఈ రోజు అయితే కంటెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. లైవ్ లో మొదటిసారి హైదరాబాద్కి అయితే వచ్చిన. ఎందుకంటే గూగుల్ ఈవెంట్ ఒకటి ఉంది, అది యూట్యూబ్ది. ఇప్పుడు గూగుల్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం వచ్చి ప్రవీణ్ బ్రో మీకు చూపిస్తా ఎక్కడ ఉన్నామో. బేగంపేట ప్రవీణ్ బ్రో వాళ్ళ రూమ్ కాడ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కొత్తగూడ గూగుల్ ఆఫీస్కి వెళ్ళాలా. పోయి అక్కడ ఏమేం జరుగుతుందో ఆడ అందరికి యూట్యూబర్లు అందరూ వస్తారు. ఏడు కూడా కొంతమంది ఉన్నారు, మీకైతే చూపిస్తా. వాళ్ళందరినీ చూపిస్తారండి. ఇదిగోండి క్రివం బ్రో. ఏం పేరు బ్రో నీది? క్రివం రైట్స్ ఈయన పేరు. హలో అందరికి నమస్తే, నేను మీ వైల్వే బాలు. నెక్స్ట్ అందుకనే మన ఇద్దరం తిట్టే తేర కాదు, ఇందుకే ఇగోండి ఈయన రూల్ లోనే ఉన్నాం. ఈయనే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటానని చెప్పాడు, కాకపోతే రాలేదు, చాలా లేట్ చేసాడు. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూస్తుంటారు. ఫ్రెండ్స్ ఇలా అవుట్ఫిట్లు చూపిస్తా ఒక్కొక్కరివి బాగున్నాయి. ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారో మీరే వేయండి. బ్రో ఒక వాక్ చేయి బ్రో. సాఫ్ట్వేర్ వాక్. నువ్వు ఇటు నుంచి దిగి వెళ్ళిపో బ్రో. నెక్స్ట్ ఇది ఫార్మర్ వాక్. ఫార్మర్ వాక్ రైతు వాక్ ఇది. నువ్వు నోటితో మాట్లాడతావా? షూ వేసుకొని వైట్ ప్యాంట్ రైతు వాక్ అంటే ఏంది? నువ్వు ఇంకా పంచి కట్టుకొని క్యాజువల్ గా. నువ్వు బ్రో వైల్డ్ బాయ్ బాలు కాదు ఈరోజు, వైట్ బాయ్ బాలు. నాది కూడా చూపించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తున్నా. తిరుపతికి పోయి తిరుపతిలో కొన్నాను ఫ్రెండ్స్, బనానా క్లబ్ లో. ఈ షర్ట్ ఎట్టుంది కామెంట్ బ్రో. నీది బాగుంది, ఫార్మల్ గా చాలా బాగున్నావు. నేనేదో పిచ్చి పిచ్చిగా ఏకలు ఆకులు వేసుకొచ్చా. సరే కామెంట్ చేయండి, ఎవరు షర్ట్ బాగుందో, ఎవరు అవుట్ఫిట్ బాగుందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం అయ్యో నీదే బాగుంది. సరే ఈయనకి ఇచ్చిండి, అవార్డు ఇచ్చింది సార్. సరే గూగుల్ ఆఫీస్కి వెళ్ళిపోతారండి ఫ్రెండ్స్. ఇప్పుడే క్యాబ్ వచ్చింది, దీంట్లో ఎక్కే మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. మామూలుగా అయితే 2 క్యాబ్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రవీణ్ బ్రో ఉండి ఒకటే బుక్ చేసి అందరిని వెనకాల దోసేసాడు. అందరిని లోపల వేసేసాడు. ఏడెక్కేస్తున్నాడు కానీ నేను ఎక్కేసిన. ఇంకా పోతున్నాం. ఈ ఈవెంట్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మనం వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. ఇంతకు ముందు కూడా మనకి కాల్ వచ్చింది కానీ మనం బాగాలేదనమాట. అంటే మెయిల్ వస్తుంది, కాల్ రాదు. మనం మెయిల్ అప్లై చేసుకున్న తర్వాత అయితే కాల్ వస్తుంది, అప్పుడు పోలా. ఈ సంవత్సరం అయితే పోతున్నాం ఫస్ట్ టైం. చూద్దాం ఎట్లుంటుందో, ఎవరెవరు వస్తారో అంత. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు అంట మనం పోయే లొకేషను. 1 గంట పడుతుంది అంట జర్నీ. ఇదే గూగుల్ ఆఫీస్ ఫైనల్. ఇప్పటికీ కనిపించలేదా? ఇదిగోండి ఇదే గూగుల్ ఆఫీసు. అందరూ ఫోన్లు ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ చెట్లు ఇగోండి
వచ్చేసాం ఫైనల్గా గూగుల్ ఆఫీస్కి వచ్చేసాం. ఇంక లోపల ఎట్టుంటుందో చూద్దాం. ఇదిగోండి అక్కడ మయూలేష్ అన్నోళ్ళు వచ్చినారు, శ్రీకాంత్ అన్నోళ్ళు. మీకు చూపిస్తా వాళ్ళని అడిగి. ఏడే శ్రీకాంత్ బ్రో అయితే కనిపించాడు, మయూలేష్ శ్రీకాంత్ బ్రో. లేదు బ్రో అట్లా కాదు, మీలా కంటెంట్ చేయడం కష్టం బ్రో. నేను ఫస్ట్ నుంచి మేము ఏదైనా ఒక ప్రమోషన్కి ఒక స్క్రిప్ట్ చేయాలంటేనే ఎంత కష్టపడతాం. మీరు అలాంటిది పెద్ద పెద్ద వీడియోలు, కామెడీ వీడియోలు. అన్న అయితే అసలు చాలా, మీరు స్క్రిప్ట్ అంతా చాలా కష్టం బ్రో. మీది అయిపోయింది, మీరు వెళ్ళిపోతున్నారా? అలాగే ఖచ్చితంగా. సరే బాయ్ బాయ్ బ్రో, రాజు బ్రో బాయ్ అన్న. బాయ్. మేము ఈవెంట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్నాం, మధ్యాహ్నం బుక్ చేసుకున్నాం. వాళ్ళది ఉదయాన్ని అనుకుంటా. వాళ్ళ ఈవెంట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. మయూలేష్ చాలా బాగుంటాయి వీడియోస్, ఫస్ట్ నుంచి వస్తుంటాయి. వీళ్ళు ఎంతమంది వస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మనం వచ్చిన ఆఫీసు. ఇప్పుడు దీంట్లోకి ఈ సైడ్ దాంట్లోకి వెళ్ళాలి మనం. లోపల పోయి ఎట్లుంటుందో చూడాలి. మన వాళ్ళందరూ ఫోన్లు పట్టుకొని ఫుల్గా వీడియోలు తీసుకుంటా ఉన్నారు. హీరో ఫ్రెండ్స్ ఎక్కువ వీడియోలు తీస్తూనే ఉన్నాడు, అదే పనిగా మాట్లాడుతుంటాడు. సొంటన్నం. అవును ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మీరు రావాలి. బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అవ్వదు, అది ఫర్మెంటేషన్ ఫుడ్ అంటారు కదా, ఆ టైప్ ప్రాసెస్. ఇప్పుడు పెరుగు ఎలా ఉంటుంది అట్లుంటుంది కొద్దిగా, చాలా బాగుంటుంది. అది తింటే హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తారు. పండుగలు అప్పుడే ఖచ్చితంగా మీరు నెల్లూరు వస్తే ఫోన్ చేయండి నాకు. నేను థ్యాంక్స్ అండి. మా విజయ్ నెల్లూరు చేపల పులుసు బాగా చేస్తాడు. మీరు వచ్చారంటే మా మామ చేత సొంటన్నం చేపిస్తా, విజయ్ చేత నెల్లూరు చేపల పులుసు చేపిస్తా. నేను వీళ్ళ చేత చేపిస్తుంటా. సరే అండి, మీరు నెల్లూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి. నెల్లూరు చేపల పులుసు, సొంటన్నం, ఇంకా నెల్లూరులో ఏం ఫేమస్ నాకు అవన్నీ చూపించాలి. మీకు అన్ని ఒకే దగ్గర చేసి మీరు కూర్చుంటే చాలా అన్ని మీ ముందుంటాయి. వచ్చారండి సరేనా? మామగారిని మాత్రం మరీ కనిపించాలి. మళ్ళీ చద్దనంలో తెల్లగడ్డ కారం ఉంటది కదా. తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయ కారం ఉంటుంది. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి అదంతా చెప్తే అర్థం కాదు, టేస్ట్ చేయాలి. చేస్తాను వింటుంటే నోరు ఊరుతుంది. ఇదిగోండి అన్న ఇప్పుడే వచ్చారు, అన్నని కలిసాం. మీరు రీసెంట్ గా వచ్చిన సిరీస్ సొంతిల్లే కదన్న, సొంతిల్లు సిరీస్ లో అయితే అన్న ఉంటారు. అంటే జేసీ అన్న బదులు అన్న వచ్చారు ఆఫీస్. అలాగే ఢిల్లీలో ఎవరైతే కనిపించారో సేమ్ రిపీట్ ఢిల్లీలో లాగే. కానీ బ్రో చెప్పకుండా సరే, నేనన్నా అన్ని ఇన్ఫార్మ్ చేస్తున్నా, చెప్పలా అంటే క్లారిటీ లేదు, వస్తామా రామా అని చెప్పేసి. ఓకే, ఇంకా వచ్చేసాం. ఎట్టయినా కరెక్ట్ టైంకి ఇద్దరం ఒకే టైంకి వచ్చాం. మామూలుగా ఉదయాన్ని కూడా ఈవెంట్ జరిగింది కదా, మనం ఉదయం రాలా, ఇప్పుడు వచ్చాం. అన్నా బాగున్నారా? అవునా? అందరం ఢిల్లీలో కలిసాము, అప్పుడే పరిచయం అనమాట. మామూలు వీడియోస్ చూసుకునేది కానీ పరిచయం అయితే అప్పుడే. అన్న కూడా ఢిల్లీకి వచ్చాడు. ఇదిగోండి రూమ్ చూడండి ఎలా ఉందో. అందరం ఇక్కడ నిలబడుకుంటాం. మాకు పాసులు రావాలా, పాసులు వస్తే లోపలికి. ఇక్కడ ఏంటంటే కొంతమందిని పంపిస్తున్నారు. మా ఇద్దరిని మేమైతే వచ్చేసాం. మన వాళ్ళు అడుగుండి అక్కడ ఏం చూస్తా ఉన్నారు, వెనకాల ఉన్నారు. నా వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా మన వాళ్ళు వెరిఫికేషన్ ఉంది. ప్రవీణ్ బ్రో అందరూ వెరిఫికేషన్ ఇంకా అయితే రూమ్లోకి వెళ్ళిపోతారు. ఫైనల్గా లోపలికి వచ్చేసాం. ఇక్కడ మన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ బ్రో కూడా ఇంకా ఫుడ్ తినలేదు, ఇంకా తినేస్తే ఫ్రెండ్స్. అన్న నమ్నం ఫుడ్ చాలా మంది తీసుకుంటారు. నేను అన్ని చూసా, బాహుబలి తాలీసు, తిరుపతిలో ఫుడ్. నేను పాత రోజుల నుంచి చూస్తాను. నెల్లూరు బ్రో, నెల్లూరు తిరుపతి మధ్యలో నాయుడుపేట ఉంటుంది కదా, అక్కడ మా ఐడియా ఉంది. తిరుపతి ఐడియా ఉంది, ఒంగోలు ఐడియా ఉంది. తిరుపతికి వెళ్ళాలంటే నాయుడుపేట నుంచి వెళ్ళాలి. ఫైనల్ గా మన వాళ్ళందరూ లోపలికి అయితే వచ్చేసారు. ఇంక పోయి ఫుడ్ తిందాం. అయ్యా నువ్వు రాయా, ఎత్తంతో ఆగలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఇంకా ఫుడ్ తిందాం అందరం కలిసి. ఫ్రెండ్
వస్తున్నా మళ్ళీ బ్యాక్ అయినా వస్తా, నాకేం ఆ మొహాట లేదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే తీసుకొచ్చారు, తందూరి ఉంటుంది, ఇంకేముంటుంది కాదు ఫిష్ బ్రో, ఇది లసూని ఫిష్ అంట, ఎట్లుంటుందో వాడదు. అందరూ చిన్న చిన్న ప్లేట్లు తీసుకుంటే మేము ప్లేటే సరిపోలేదు, అంత తీసుకున్నాం అంతే. నేను చూడండి, నేను మామూలుగా ఇలాంటి ఫుడ్ తింటా ఉంటాడు కాబట్టి ఆయనకేం పెద్ద కొత్త కాదు కాబట్టి కొద్దిగా తీసుకున్నాడు. ఆయన చూడండి, ఆయన ఎప్పుడు తిన్న ఆయన చాలదు కాబట్టి అంత తీసుకున్నాడు. అంత దగ్గరకు వద్దులే చాలు. వాడు ఊరికే వీడియో కొంచెం తీసుకున్నాడు, తర్వాత ఇదే ప్లేట్లు 10 సార్లు తిరుగుతాడు, ఇబ్బంది ఏం లేదు. ఇంకైతే ఫుడ్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. తినేసి తర్వాత ఏం జరుగుతుంది అయితే మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. ఫుడ్ అయితే అయిపోయేదా తిన్నారు మన వాళ్ళు అందరూ, ఎందుకంటే ఎవరు లేరు వాళ్ళు, ఇంకా వీళ్ళు లోపలికి ఈవెంట్లోకి పోరు, ఇక్కడే తింటా ఉంటారు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే ఈవెంట్లోకి వెళ్దాం. హోస్టింగ్ వచ్చేసి అనిల్ బ్రో, అనిల్ అన్న, అనిల్ జిల్లా జరగాల. ఫుడ్ తినేటప్పుడు లేట్ అయిందనుకుంటే ప్రవీణ్ బ్రో ఎప్పుడు దా తిన్నాడు. వాళ్ళు ఎత్తే నాకు వచ్చినావు నువ్వు బయట లోపలికి. అప్పుడు కూడా వెయిట్ చేసాడు మళ్ళీ తీసుకొస్తారు. ఫుడ్ తినేసి కూర్చున్నాం. ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, సింగర్ ఉన్నారు అక్కడ, సాంగ్ పాడుతూ ఉన్నారు. మీకు ఇప్పుడు చూపిస్తా ఏం పాటలు పాడుతున్నారు అంతా. అందరూ కూర్చునేస్తున్నారు, మనం ఒక్కరమే మాట్లాడుతున్నాం. ఇంకైతే కాసేపు మాట్లాపేసి ఓన్లీ ఇక్కడ జరిగేది మాత్రమే చూపిస్తా. సింగర్ వచ్చున్నారు, లైవ్ పర్ఫార్మెన్స్ చూపిస్తా. శివుని అనాయిందేమో గంగాధరికి లింగమే కదిలొస్తానంది, తోటి నేను కూడా ఎందాక నువ్వు నేను కూడా. అనిల్ అన్న వచ్చాడు ఇప్పుడే యాంకరింగ్ కి. ఇక్కడ వచ్చి కొన్ని గేమ్స్ ఆడిస్తా ఉన్నాడు. సిట్ అంటే నిలబడాలంట, స్టాండ్ అంటే కూర్చోవాలంట. మన వాళ్ళు ఏం చెప్పినా కూర్చొని ఉన్నారు. అదిగోండి ఆడుతా ఉన్నారు గేమ్. మళ్ళీ అందరూ ఆడతా ఉన్నా ఫస్ట్ నుంచి. ఇవ్వండి అందరూ ఆ తోటి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. నేను వీడియో తీసుకుంటా. బ్రో ప్రవీణ్ బ్రో, ఇటు చేస్తే మళ్ళీ ఫుడ్ పెట్టాల్సిందే. మళ్ళీ స్టార్ట్ చేయ, మొదటి మళ్ళీ మొదటి నుంచి. వట్టి తునకలు అన్న, వట్టి తునకలు బిజినెస్ బ్రో, అది బిజినెస్. వట్టి తునకలు బ్రో. అన్న ఆయన చేసిన రకరకాల వంటలు ఎవరు చేసిండ్రు, అన్ని ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈవెంట్ అయితే అయిపోయినట్టే ఉన్నది. నిద్ర వస్తుంది మాకైతే, నాకే నిద్ర రావట్లా, నేనైతే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా. ఇంకా బయలుదేరుతున్నాం. స్నాక్స్ బయట స్నాక్స్ ఉన్నాయి, మన వాళ్ళు ఆల్రెడీ పోయి మిడిల్ లోనే తినేసి వచ్చేసారు. ఇప్పుడు పోయి చూసి అవి కూడా తినేసాం. అక్కడ పోయి ఫోటో అని తీసుకుని ఇవ్వండి. ఇంకా అన్నమాట ఇప్పుడు స్నాక్స్ అయిపోతుంది, ఫైనల్గా పోతున్నాం. ఏంది అన్నీ ఏందో వీటి పేర్లు అయితే తెలియదు కానీ లైట్గా చూడండి. ఈ చికెన్ ఇందాక ఇదిగోండి, పేస్ట్రీస్, కేకులు. ఈ సైడ్ కూడా అంతే సేమ్, అక్కడ ఎట్లా ఉన్నాయో అయ్యే అనమాట. హై బ్రో, హై బ్రో. 1, 2, 3 యాక్షన్. మన వాళ్ళకి ఈవెంట్ మీద ఉన్న ధ్యాస కంటే ఫుడ్ మీద ఉన్న ధ్యాస ఎక్కువ అయిపోయి విజయ్ గడు చూడండి వదిలేరా సాంగ్. బ్రో ఈవెంట్కి వచ్చామా, తినడానికి వచ్చాం మనం, ఎందుకు వచ్చేస్తా పరిగిస్తాడు ఇక్కడిక. వీడు చూడండి అందరికంటే ముందు ఎత్తుకుపోతున్నాడు. పోనాయన పో. ఏంద్రా అదే కూల్ కేక్లో ఏ వెరైటీయా? రెడ్ వెల్వెట్ అనుకుంటా. గ్రేప్ స్మెల్ వస్తుంది. ఎట్టుంది, బాగుందా? సూపర్. చూడండి ప్రవీణ్ బ్రో చూడండి మొత్తం పెట్టేసుకున్నాడు ప్లేట్ నిండా. బ్రో అది టిఫిన్ కాదు బ్రో. బ్రో 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 ఇట్లా 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 చూపించు. ఉండు నీ ప్లేట్ వెళ్ళే
చికెన్ కూడా తెచ్చుకున్నా, నేను కూడా తీసుకొచ్చుకున్నానా. ఈవెంట్ అయిపోయింది, స్నాక్స్ కూడా అయిపోయినాయి. ఇంకా పోయి మనకు కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, అవి తీసుకొని ఫైనల్గా ఏమి ఇచ్చారో చూపిస్తా. ఇంకా అయితే అక్కడికి వెళ్తాం. మేము చేపల పులుసులు ఇంటికాడ చేస్తాం. అన్న ఎక్కడ స్పెషల్గా వాళ్ళ చేత వండించి అక్కడే చెల్లోనే చేప బట్టి గట్టినే వండించేస్తాడు. మేము చెల్లో లేకపోతే సముద్రంలో పట్టుకొచ్చి తోటలో వండుతాం. సూపర్గా ఉంటాయి. ఫస్ట్ మీ కుకింగ్ వీడియోలు ఇంతకుముందు ఫుల్ కుకింగే కదా మీ, ఇప్పుడంటే స్క్రిప్టింగ్ వీడియో మోతవారి అవన్నీ వచ్చి భలే ఎంజాయ్ చేస్తాం. అయ్యా కాదు, మసాలాని కొన్ని రోజులు ఎత్తిపెట్టి అది చెప్పాడు. ఇదేంద్రా ఎత్తిపెట్టేది ఏంది నాకేం అర్థం కదా, కానీ అది చెప్పాడు కదా, దానికి ఒక ఫ్లేవర్ తెచ్చి తర్వాత పూసి పెట్టి కాలస్తుంటే కతక్కన ఉండింది టేస్ట్. మీ ఉంటాయి కతక్కన ఊరికంటే మీ విజయ్ గారు వీడే విజయ్, ఇంకో అజయ్ వచ్చి ఇంకొకడు కోస్తా ఉంటారు అన్ని. పోయినంతసేపు అదే, వచ్చేటప్పుడు మళ్ళీ ఉదయం ఫ్లైట్ ఎక్కాలా, ఈసారి అడుగులు 10 ఇంటికి పోకుండా వేదకపోయి అదే భయం. నిజంగా ప్రామిస్ చెప్తున్నా, నేను ఎంజాయ్ చేయడం కంటే భయపడ్డా. అంటే మనం కాదు, మేము విలేజ్లో ఉంటాం. హైదరాబాద్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. అసలు ఇంతవరకు హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఢిల్లీకి పోవడం అదే ఫస్ట్ టైం. అసలు ఫ్లైట్ ఎక్కడం జీవితంలో అదే ఫస్ట్ టైం. అన్ని ఫస్ట్ టైంలు ఇవన్నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు అదంతా ఒకరంతా భయం వేసింది. మళ్ళీ రేపేడ ఎక్కుతామని ఆ రోజు నుంచే భయం వేసింది. ఆ ఎంజాయ్మెంట్ కంటే, ఢిల్లీకి వచ్చామని ఎంజాయ్మెంట్ కంటే రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి పోయి మన ఫ్లైట్ ఎక్కాలని భయం ఎక్కువ ఉంది. నార్మల్గా పోయినాడు అనుకో, అనుకోనికి అది గుర్తుకుంటుంది, కానీ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నీ మనోరాళ్ళకు కూడా చెప్తాను. నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నేను పోతున్నా అనుకున్నా కానీ నా డబ్బులతో కాకుండా వాళ్ళ డబ్బులతో నేను తీసుకోబోతున్నాను. మొత్తం వాళ్ళ డబ్బులతో. ఫ్రెండ్స్, ఈవెంట్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఈ కప్పు, ఈ బాక్స్ ఎత్తి చేతిలో పెట్టారు. ఇదిగోండి, దీంట్లో వచ్చేసి ఏలే కీ చైను, తర్వాత ఏమేమి ఉన్నాయిరా, కీ చైన్, ఒక పర్సు అదేలే పౌచ్ అంటే పర్సే కదా తెలుగులో, పర్స్ ఒకటి, ఒక ఇంకేదో ఏమున్నాయి 2 కీ చైన్లు, ఒక పర్సు, ఈ కాఫీ తాగడానికి ఊరికే పేరు రాసుకోవడానికి అది ఇచ్చారు. పర్సు, బెల్టు, ఏదో ఇగో కీ చైన్లు ఒక 2, మన కొత్త బైక్ కీ చైన్లు వేసుకోవడానికి ఇచ్చారు. ఈ బాక్స్లో అయితే వచ్చింది అయ్యే. అదనమాట సంగతి. అదనమాట ఈ ఈవెంట్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టెడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బ్రో బాయ్ చెప్పు, బాలు బ్రో బాయ్. బ్రో బాయ్ చెప్పండి అందరూ, మన వాళ్ళు అందరూ బాయ్ చెప్పండి. గుడ్ నైటా, బాయ్. ఓకే.